హాయ్ అండి, నమస్తే. ఈ రోజు వచ్చేసి ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది ఎవరు ఎక్కడ కూడా రెస్టారెంట్ లో ఇవ్వరండి. రెస్టారెంట్ లో ఎలా ఇస్తారంటే ప్రాన్స్ ఫ్రై చేసి ఇస్తారు. మీకు ఫ్రై అంటే ఆయిల్ లో కోటింగ్ ఇచ్చి ఎగ్గుతో కోటింగ్ చేసి దాన్ని ఫ్రై చేసి అప్పటికప్పుడు ఇస్తారు తప్ప ప్రాన్స్ బిర్యానీ అనేది ఏ రెస్టారెంట్ లో కూడా ఇవ్వరు, ఎక్కడ కూడా ఇవ్వరు, సరిగా ఇవ్వరండి. మనం మాత్రం ఈ రోజు ప్రాన్స్ దమ్ బిర్యానీ చేద్దామండి. దాని ప్రాసెసింగ్ ఏందో, ఈ బిర్యానీ చేస్తే ఇంట్లో 4 నుంచి 6 మంచిగా తినొచ్చండి. 1 కేజీ బియ్యం, కేజీ బిర్యానీకి కేజీ ప్రాన్స్ నేను ఈరోజు పర్ఫెక్ట్ గా చూపిస్తానండి. ఎక్కడ కూడా కొలతల్లో తేడా ఉండదు. పర్ఫెక్ట్ గా మీకు చెప్దామని ఈరోజు చాలా మంది నాకు కామెంట్ చేశారు, ప్రాన్స్ బిర్యానీ ఎప్పుడు చేస్తున్నావు అని. బట్ నాకు షాప్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుందండి వీడియోస్. కానీ కన్ఫామ్ గా మీ కామెంట్ కు నేను రిప్లై ఇస్తున్నాను, కన్ఫామ్ గా చేస్తానండి. మీరు ఏవేవి నాకు కామెంట్ చెప్పారో వాటన్నిటిని నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో, పర్ఫెక్ట్ గ్రాములతో క్లియర్ గా మీకు చెప్తానండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇంకా ఏమైనా ఫుడ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అనేది కూడా నేను చెప్తానండి. ఇంకా ఏదైనా ఫుడ్ లో డౌట్లు ఉన్నాయా, ఇంకేమైనా నేర్చుకోవాలా అనేది కూడా నేను చెప్తున్నాను. ప్రతి కామెంట్ కూడా మీరు చూసుకున్నట్టయితే రిప్లై కూడా ఇస్తున్నాను. అలాగే బిర్యానీలో సీక్రెట్స్ కూడా చెప్తున్నానండి, అది కూడా మీరు అబ్జర్వేషన్ చేయగలరు. ఈ వీడియో చూడండి. మీరు ఇప్పుడు ప్రాన్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇది ప్రాన్స్ దమ్ అండి, ప్రాన్స్ ఫ్రై బిర్యానీ కాదు. రెస్టారెంట్ లో ఓన్లీ ప్రాన్స్ ఫ్రై ఇస్తారు. చూడండి, ప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ బాయిల్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా వీడియో, పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది. రైస్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీరు అనుకోవచ్చు అందులో మటన్ లో మసాలాలు, చికెన్ లో మసాలాలు సేమ్ ఉంటాయని, కానీ తేడా ఉంటుందండి. కొంచెమే తేడా ఉంటుందని నాకు కొంచెం కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా చూడండి. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు, గ్రాములలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను వచ్చేసి 1 కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. బిర్యానీ రైస్ కు అందరు అడిగే నన్ను డౌట్ ఏంటంటే, భయ్యా నేను బిర్యానీ రైస్ లో ఏది తీసుకోనని అందరు కామెంట్ చేస్తున్నారు. భయ్యా నేను చెప్పిన బ్రాండ్ అక్కడ ఉండకపోవచ్చు. మీరు ఏ బ్రాండ్ అడిగినా కూడా బిర్యానీలో XXL రైస్ అని అడగండి. XXL రైస్ అంటే చాలా పొడుగు వస్తుంది రైసు, కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదే తీసుకోండి, ₹1 ఎక్కువైనా పర్లేదు. కానీ బిర్యానీ రైస్ వచ్చేసి 3 నుంచి 5 సార్లు నీట్ గా వాష్ చేసుకొని 40 నిమిషాలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇదిగో నేను ప్రాన్స్ తీసుకున్నాను చూడండి. ఈ ప్రాన్స్ వచ్చేసి నా కేజీ తీసుకుంటే 600 గ్రాముల మటుకే వచ్చిందండి. 6 నుంచి 650 గ్రాముల వరకే. ఐస్ పోంగా అంటే మా దగ్గర అంటే ఐస్ తో వస్తాయి మా దగ్గర, అలా అండి. మీకు ఆంధ్రలో అటు సైడ్ అయితే మీకు డైరెక్ట్ అక్కడ ఫ్రెష్ దొరుకుతాయి. మాకు ఇక్కడ కాదండి, మాకు తెలంగాణ కాబట్టి మాకు ఐస్ లో వస్తాయి. ఐస్ పొంగ మాత్రం 6 నుంచి 650 గ్రాములు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మినిమం 180 to 120 గ్రామ్స్ ఉంది ప్రాన్స్. హాఫ్ టేబుల్ స్పూన్ అండి. ఒక వాటర్ పెట్టి అందులో ప్రాన్స్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. ½ టేబుల్ స్పూన్ పసుపు, ఒకటి చిన్న స్పూను ఒక సాల్ట్ వేసుకోవాలండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది కౌసు రాదు, స్మెల్ రాదు, నీట్ గా తినే విధంగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటానండి. ప్రతి వీడియోలో అన్నీ చెప్తుండే. ఎందుకంటే ఈ వీడియో కూడా ఎవరైనా కొత్తగా చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే అరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రాన్స్ తినేవాళ్ళు ప్రాన్స్ తింటారు, మటన్ తినేవాళ్ళు మటన్ తింటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ చేస్తున్నాను కదండి. ఈ బ్రౌన్ ఆనియన్ వచ్చేసి రెడ్ కలర్ ఉల్లిగడ్డ తీసుకుంటాను. ఎందుకంటే రెడ్ ఉల్లిగడ్డ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది బ్రౌన్ ఆనియన్ కు. ప్లస్ బాగుంటుంది కూడా రెడ్ కలర్ ఉల్లిగడ్డ అనేది. తెల్ల ఉల్లిగడ్డ చాలా తొందరగా పాడవుతుంది. మీరు ఇది ఒకటి గమనించుకోలేరు. ప్రతి ఒక్కటి సీక్రెట్ కూడా చెప్తున్నానండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి 3 పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం వాటర్ లో వేస్తామండి. మనం బిర్యానీకి వాటర్ పెడతాం కదా, ఆ వాటర్ లో వేయడానికి మాత్రమే. ఎందుకంటే ఆ రైస్ కూడా అక్కడక్కడ లైట్ స్పైసీ తగలాలి. అంటే లైట్ గా అండి, మరీ ఎక్కువ కాదు, లైట్ స్పైసీ తగలాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 రూపీస్ కొత్తిమీర, ఒక 10 రూపీస్ పుదీనా అండి. ఈ 2 సన్నగా కట్ చేసుకొని నీట్ గా వాటర్ లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీనితో పాటు ఇంకొకటి ఉంటుందండి, కస్తూరి మేతి కూడా ఉంటుంది. కస్తూరి మేతి కూడా వాటర్ లో వాష్ చేసి కడుక్కోండి. నీట్ గా కడగండి. ఎందుకంటే రాయి ఉంటుంది ఇందులో. ఈ 3లో కంపల్సరీ సన్నటి రాయి అని ఉంటుంది. చూడండి, ప్రాన్స్ మాత్రం ఒక 10 నిమిషాలు బాయిల్ చేయండి. అలా పసుపు వేసిన ప్రాన్స్ ఒక 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత తీసేసి పక్కకి ఇలా పెట్టుకోండి, ఒక ప్లేట్ లో పక్కగా పెట్టుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో. అంటే మొత్తం అంటే పూర్తిగా ఉడికినాక మాత్రం ఉంచుకోకండి. పూర్తిగా ఉడక మాత్రం ఉంచుకోకండి. లైట్ గా ఉడకాలి అంతే. అంటే ఒక 10 నిమిషాలు, కరెక్ట్ 10 నిమిషాలు. ఇంట్లో పొయ్యి మీద 10 నిమిషాలు సరిపోతుందండి. ఇంకొక విషయం, నెక్స్ట్ వచ్చేసి నేను బిర్యానీకి 2 గిన్నెలు తీసుకున్నాను. ఒకటి వాటర్ పెట్టడానికి, రెండోది ప్రాన్స్ దమ్ము పెట్టడానికి. వాటర్ పెట్టేది బిర్యానీకి వాటర్ ఎంత పెడుతున్నా 4 లీటర్లు పెడుతున్నాను. 4 నుండి 5 లీటర్లు పెట్టాలి.
సరిపోతుందండి. అంత ఎక్కువ ఎందుకంటే రైస్ నీట్గా పొల్లులు వస్తుందండి. ఇది మాత్రం గమనించుకోగలరు. రైస్ నీట్గా పొల్లులు వస్తుంది నీట్గా. ఇందులో వచ్చేసి 5 లవంగాలు, 2 చెక్క, 3 లేక యాలకులు, 1 స్టార్ పువ్వు, బిర్యానీ ఆకులు 2 అండి. పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 వేసాను. 2, 3, 4 వేసుకున్నా కూడా ఏం కాదండి. ఇందులో వచ్చేసి సాల్ట్ వచ్చేసి ఈ వాటర్లో ఒక 40 గ్రాముల సాల్ట్ పడుతుందండి. ఇందాక పచ్చిమిర్చి కట్ చేసాం కదా, ఆ పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లం వచ్చేసి ఒక 20 నుంచి 30 గ్రాముల అల్లం వేసేయండి ఇందులో. 1 చుక్క ఆయిల్ అండి. ఈ ఆయిల్ వల్లనే రైస్ నీట్గా పొల్లు వస్తుంది. చూడండి, ఇవేనండి టోటల్గా బిర్యానీకి మనకి ఏమేం కావాలో ఇవేనండి. టోటల్గా మనం వేసే బిర్యానీకి ఇవేనండి. మొత్తం ఇక్కడ పెట్టాను, ఇక్కడ సెటప్ కూడా చేశాను. మొత్తం A to Z అండి. మీకు ఇంక ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్కు మనం ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ ఎంత పోస్తున్నాం అంటే ఒక 300 ml అంటే 300 గ్రాముల ఆయిల్ పోస్తున్నాం. అదేంటి కేజీకి 300 గ్రాములు అనుకోవచ్చు. అట్లా కాదండి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్ చేస్తాం, మళ్ళీ కాజు కూడా వేస్తాం. ఆ మిగిలింది ఎంత మిగులుతుందో అంతా మనం అందులో పోసుకుంటాం. ఈ ఆయిలే బిర్యానీలో వాడాలండి. సపరేట్ బయట ఆయిల్ మాత్రం అస్సలు వాడద్దు. వేడి మీద ఆయిలే ఈ బిర్యానీలో వాడాలి. చూస్తున్నారుగా బ్రౌన్ ఆనియన్ అవుతుంది. బ్రౌన్ ఆనియన్ అయినప్పుడు ఇట్లా కలబెడుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి ఆనియన్ మాత్రం. ఎందుకంటే ఒక ఆనియన్ సన్నగా ఉంటుంది, ఒక ఆనియన్ పెద్దగా ఉంటుంది. ఒక ఆనియన్ అది మారుతుంది, ఇది మారదు. ఇది తొందర కాదు. అందుకే తిప్పుతాను అనుకో అన్ని ఒకేసారి అవుతాయి. ఒకసారి ఎప్పుడు అవుతుందంటే ఆయిల్ నుంచి పైకి తేలుతాయండి. పూర్తిగా బ్రౌన్ అయిందాక ఉంచుకోవద్దు. ఇలా తేలినాయి కదా చూడండి, నేను పూర్తిగా బ్రౌన్ కాముందుకే తీసాను. నెక్స్ట్ వచ్చేసి అందులో ఆ 300 గ్రాముల ఆయిల్లోనే నేను కాజు కూడా వేపుతున్నాను. బిర్యానీలో కాజు అనేది మీ ఇష్టం అండి. నేనైతే 50 గ్రాముల 100 గ్రాముల వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ చాయిస్. వేసుకోకున్నా పర్వాలేదు. కాకపోతే బిర్యానీ టేస్ట్ అనేది మన ఇంట్లో కోసం చేసుకుంటున్నాం కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఇది ఒక ఆయిల్ వేడి మీద కాబట్టి ఒక 30 సెకండ్ల వరకే సరిపోతుంది. ఇది వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి వేసి నేను పెరుగులో 50 గ్రాముల పెరుగు వేసి పట్టానండి. అది మిక్స్ చేసి పట్టాను. పచ్చిమిర్చి పెరుగు 50 గ్రాముల పచ్చిమిర్చి వేసి 3 పచ్చిమిర్చి వేసి పట్టాను. చూడండి, ప్రాన్స్ దమ్ పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి సాల్ట్ వేసానండి. సన్న ఉప్పు ఎంత అంటే 30 గ్రాములు వేసాను. నెక్స్ట్ వచ్చేసి కారం ఎంత వేసానంటే 25 గ్రాములే వేసానండి. 25 నుంచి 30 గ్రాములు అంతే. అల్లం వచ్చేసి 70 గ్రాములు వేసానండి. అల్లం మీరు గ్రాములు రాసుకుంటుండండి. పర్ఫెక్ట్ కొలత అండి, ఎక్కడ కూడా తేడా ఉండదు. చికెన్ బిర్యానీకి దీనికి చాలా ఉండదు. ఇప్పుడు గరం మసాలా అండి. గరం మసాలా వచ్చేసి ఒక 1/2 స్పూన్ అండి. 1/2 స్పూను లేక కొంచెం స్పూన్ ఎక్కువ, ధనియాలు ఎక్కువ ఉంటాయి. 1 స్పూన్ పూర్తిగా అనుకోండి. గరం మసాలా ఎలా పట్టాలో కూడా నేను చూపించానండి మీకు. కొత్తిమీర, ధనియా పౌడర్, కొత్తిమీర, పుదీనా అండి. గరం మసాలా వచ్చేసి చెక్క, లవంగా, ఎలాచి ఈ 3 వేడి చేసి పట్టండి అంతే. ధనియాలు ఈ 4 వేడి చేసి గరం మసాలా పట్టుకోండి లైట్ గా వేయించి. ఇగో కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి కూడా తక్కువ వేసుకోండి చాలు. ఎందుకంటే చేదు వస్తుంది, కస్తూరి మేతి అనేది చేదు వస్తుంది. దానివల్ల కొంచెం చూసి వేసుకోండి కస్తూరి మేతి అనేది. పెరుగు వచ్చేసి 200 ml అండి, అంటే 200 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ కూడా 1/2 కేజీ చెప్పాను కదా, 1/2 కేజీ చెప్పలేదు, 1/2 కేజీ పడుతుందండి బ్రౌన్ ఆనియన్. కటింగ్ కేజీకి, ఏ కేజీకైనా మటన్ కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ కేజీ రైస్ తీసుకున్నాం అంటే బ్రౌన్ ఆనియన్ 1/2 కేజీ పడుతుంది. 1/2 కేజీ పడితే మనం బ్రౌన్ ఆనియన్ చేస్తే 150 గ్రాములు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆ బ్రౌన్ ఆనియన్ సంబంధించిన ఆయిల్ వేసుకున్నాను. చూస్తున్నారుగా. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. అంటే నెయ్యి వచ్చేసి ఒక 25 గ్రాములు వేసాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత వేస్తానండి. టెస్టింగ్ సాల్ట్ అండి, ఇది హోటల్లో మెయిన్ వాడతారు. మీ చాయిస్ అండి, వేసుకోండి, వేసుకోకపోండి, అది మీ ఇష్టం. టేస్ట్ కోసం అయితే వేసుకోండి, లేదు టేస్ట్ వద్దు మాకు న్యాచురల్ కావాలంటే మాత్రం ఇంట్లోనే ఉంటాం కాబట్టి వేసుకోని అవసరం లేదండి. నాకు టేస్టే కావాలంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. నేనైతే వేసుకో అని చెప్పట్లేదు. ఇంకో రైస్ 40 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా అయిందో. మీరు ఇప్పుడు కానీ రైస్ కడగొద్దు, జస్ట్ వాటర్ తీసి అందులో వేసేయండి. ఇప్పుడు కానీ రైస్ కడిగితే ఏమవుతుందంటే రైస్ ఇరిగే ఛాన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు రైస్ వేసాను కదా, రైస్ వేయంగానే ఏం చేయాలంటే దాన్ని కలబెట్టాలి ఎమ్మటే. ఆ వాటర్లో వేసిన రైస్, కేజీ రైస్ వేసాను కదా, కలబెట్టాలి. కలబెట్టకపోతే ఏమవుతుందంటే ఒక సైడ్ అవుతుంది రైసు, ఇంకో సైడ్ ఉడకదు. వెంటనే ఇలా కలబెట్టుకోండి.
మీకు పర్ఫెక్ట్ కొలత అండి, ఎక్కడ కూడా తేడా ఉండదు. దయచేసి స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే చాలా మంది స్కిప్ చేసి నన్ను డౌట్ అడుగుతున్నారు. మీకు ఏ వీడియో కానీ పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి, సగం సగం చూస్తే మాత్రం వీడియో అర్థం కాదు. చూడండి ప్రాన్స్, ఇప్పుడు ఈ ప్రాన్స్ మనం బాయిల్ చేసాం కాబట్టి కౌస్ అనేది రాదు, నీట్ గా వస్తుంది. టొమాటో సాస్ అండి, టొమాటో సాస్ వచ్చి 100 ml. ఈ టొమాటో సాస్ గురించి ఒక విషయం చెప్తానండి, ఏ చెఫ్ కూడా చెప్పడు, నేను చెప్తున్నాను కదా. మీరు చాలా వీడియోలు చూశారు, ఎక్కడ కూడా సీక్రెట్స్ అనేది చెప్పరు. నేను చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. టొమాటో సాస్ ఎందుకు వేస్తారు, టొమాటో సాస్ వేయరు కదా, అది వేరుగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నేను ఒక చెఫ్ను కాబట్టి మీకు ఉన్నది ఉన్నట్టు మీరు ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగే, మీ రెస్టారెంట్లో బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉండాలండి ఇంట్లో చేసుకుంటే. సీక్రెట్స్ అనేది ఎవరు చెప్పరు, చెప్తే అదెందుకు ఇది ఎందుకని నన్ను కామెంట్ చేస్తున్నారు, అర్థం చేసుకోండి. ఇప్పుడు అందులో వాటర్ పోసాను కదా, ఆ వాటర్ వచ్చేసి ఒక 100 to 150 ml వాటర్ పోసుకున్నానండి. ఆ వాటర్ పోసి ఎంత లూజ్ ఉండాలండి, ఎప్పుడైనా సరే బిర్యానీకి మసాలా కలిపితే గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉంటే ఏమైందంటే అడుగు పడుతుంది. రైస్ వచ్చేసి ఆల్రెడీ మన ప్రాన్స్ ఉడికింది, బయలైంది కాబట్టి రైస్ వచ్చేసి 65% ఎబో తీయండి. 65% అంటే రైస్ ఇంకా ఒక 20-25% అయితే ఉడుకుతుంది అన్నట్టు ఉంటది కదా, అలా తీసేయండి. పొడుగు అవుతుంది, బాగా పొడుగు అవుతుంది, అప్పుడు తీసేయండి రైస్ మొత్తం. చూడండి రైస్ పొడుగు అయింది కదా, మొత్తం తీసేయండి, రైస్ మొత్తం తీసేయండి. రైస్ అట్లనే మరీ వంగొద్దండి, రైస్ వంగకుండా చూసుకోండి, పొడుగు అయితే చాలు. చూస్తున్నారు కదా రైస్ ఎలా అయిందో, పొడుగు అవుతుంది, పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదు. మీరు అసలు రెస్టారెంట్కు వెళ్లాల్సిన అవసరం లేదండి, ఇంట్లో 6 తినొచ్చు ఈ కేజీ ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్ గా. నేను అది టెస్టింగ్ సాల్ట్ కూడా ఎందుకు చూపించానంటే, మనకు రెస్టారెంట్కి ఏం తేడా ఉంటుందంటే దానివల్ల చూపిస్తున్నాను. నా సబ్స్క్రైబ్ కోసం ఎక్కడ కూడా నేను మోసం చేసే ఉద్దేశం కాదండి, యాజ్ టీజ్ గా ఎలా ఉందో అలా చూపిద్దామని చూపిస్తున్నాను. మీ చాయిస్ అండి, మీ చాయిస్ ఏదైనా మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి 50 grams వాటర్ పోసానండి. ఆ గంజి వాటర్ ఉంది కదా, మనం రైస్ తీస్తాం కదా, ఆ వాటర్ పోసాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ టోటల్ గా 200 వస్తుందండి. మనం బ్రౌన్ ఆనియన్ చేయంగా, మనం కాజు చేయంగా 200 వస్తుంది. మనం 300 ml పోస్తే ఒక 50 grams నెయ్యి పోస్తాం కదండి. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ స్మెల్ కోసం. మీ ఇష్టం, ఒకవేళ ఆ గంజి వాటర్ వద్దు పాలు పోసుకుంటామంటే పాలు కూడా పోసుకోండి, మీ ఇష్టం. చూడండి ఇందాక 25 grams నెయ్యి పోసాను కదా, ఈ 25 grams ఈ నెయ్యి వేసానండి. నెక్స్ట్ సజీరా కూడా వేసాను. సజీరా వచ్చేసి జస్ట్ ఒక స్పూను అంతే. కొత్తిమీర పుదీనా పైనంగా వేసాను. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ పైనంగా వేస్తాను. మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే భయ్యా నాకు ఛానల్ ఏమైతుందంటే 97% నాన్ సబ్స్క్రైబ్స్ చూస్తున్నారు, ఒక 3%, ఓన్లీ 3% నా సబ్స్క్రైబ్ చూస్తున్నారు. మీరు ఇలాంటి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమైతుందంటే నేను ఇలాంటి ఎన్నో చేయాలనుకుంటాను. ఎందుకంటే షాపు బంద్ చేసి మరీ కూడా టైం కేటాయించుకొని నాకు కామెంట్ చేశారు కాబట్టి ఆ కామెంట్స్ కోసం నేను చేస్తున్నాను భయ్యా. ఇది వచ్చేసి మైదా ఎందుకంటే మైదా కంపల్సరీ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఏమైందంటే మీకు మూత అటు ఇటుగా ఉన్న గాలి పోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా తొందరగా బయలు అవుతుంది, మంచిగా దమ్ వస్తుంది. ఇంకొంతమంది నిన్న నాకు మటన్ దమ్ము గురించి చెప్తే కొంతమంది డౌట్ అడిగారు, మటన్ ఎలా ఉడుకుతుంది 20 నిమిషాల్లో అని డైరెక్ట్గా పెడితే బాయిల్ చేయాలి అంటారు. కానీ అలా కాదండి, దానికి కూడా ఇప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను. మటన్ దమ్ అనేది కుక్కర్ కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎందుకంటే మూత పెట్టి ఇలా మైదా పెట్టి మనం దమ్ చేసాం, కింది నుంచి మళ్ళీ వేడి పెట్టాం, కింది నుంచి డైరెక్ట్ వేడి పెట్టాం, పైనుంచి రైస్ వేడి ఉంటుంది, గిన్నె వేడి ఉంటుంది, ప్లస్ గాలి బయటికి పోదు. దానివల్ల మటన్ కూడా తొందర ఉడుకుతుంది, కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు. నేను కొన్ని సంవత్సరాలు పని చేస్తున్నాను భయ్య, 20 years నా ఎక్స్పీరియన్స్. చూడండి మూత పెట్టాను, ఇప్పుడు గాలి కూడా బయటికి పోదు, పర్ఫెక్ట్గా ఎంత పలుకు రైస్ కానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అది ఒకవేళ ప్రాన్ కూడా ఏమైనా పలుకున్నా కూడా పోతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో గ్యాసే, నేను రెస్టారెంట్ గ్యాస్ చెప్పడం లేదు, చూసుకోండి. డైరెక్ట్ గా పెట్టాను కదా, ఇది వచ్చేసి ఒక 7 నుంచి 8 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి. చూడండి దమ్ బిర్యానీకి మటన్ బిర్యానీకి తేడా ఉంటుంది. 7 నుంచి 8 నిమిషాలు హై ఫ్లేమ్ లో. ఆ 7 నిమిషాలు దాటిన తర్వాత 7 నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు స్లోగా పెట్టండి. 7 నుంచి 12 నుంచి 13 నిమిషాల్లో ప్రాన్స్ దమ్ అయిపోతుంది, టైం పట్టదు. అదే మటన్ కు చికెన్ కి అయితే 20 నిమిషాలు పడుతుంది. చూడండి 13 నిమిషాలు దీని దమ్ టైం. 7 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి. చూడండి ఇప్పుడు ఇలా స్లో చేశానుగా 7 నిమిషాల తర్వాత, ఇప్పుడు 5 నిమిషాలు స్లోగా పెట్టుకోవాలి.
మనకు అప్పటికే పొగ వస్తుంది చూసుకోండి. స్లోగా పెట్టి 5 నిమిషాలు అలా ఉంచి 5 నిమిషాల తర్వాత అలా ఉంచి ఓపెన్ చేయండి. అప్పుడు ఓపెన్ చేయండి. 13 నిమిషాల తర్వాత బంద్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఓపెన్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. రెస్టారెంట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. నేను చూడండి మీకు చూపించాను కదా, రైస్ కూడా ఇంత తేడా లేదు, కొంచెం కూడా తేడా లేదు. నేను కాజు వేసాను కాబట్టి మీ ఇష్టం అండి. కాజు అనేది వేసాను, ప్రతి వీడియోలో వేస్తున్నాను కాజు అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్. చూడండి చూసేందుకు నీట్గా ఎలా ఉందో. ప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ప్రాన్స్ కూడా నో ప్రాబ్లం. చూడండి అడుగు కూడా పట్టలేదు. కొంచెం చూడండి, మీరు కింద చూస్తున్నారు కదా, అడుగు కూడా రైస్ పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే కింద వాటర్ పోసాము, అందులో 200 ml వాటర్ పోసాము. ఆ ప్రాన్స్ మసాలాలో 200 లూజ్ కలుపుకున్నా కదా, వాటర్ పోసాము. మీరు గమనించండి, ప్రతి విషయాన్ని గమనించండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా ఫుడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నేను ప్రతి మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే వచ్చేసి ఇంకా మీరు ఏదైనా నెక్స్ట్ వీడియో ఏం కోరుకుంటున్నారు నా నుంచి, ఆ వీడియో కూడా నేను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కర్రీ బగారా చేద్దాం అనుకుంటున్నాను. తెలంగాణ స్టైల్లో ఒక స్టైల్ మంచిగా చేద్దాం అనుకుంటున్నాను, అదిరిపోయేటట్టు. అది ఎలా వస్తుంది అనేది క్లియర్గా మీకు చెప్తానండి. దాంట్లో ఏమేమి మసాలాలు వాడతారో అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. మీకు నాటుకోడి బగారా అదే ఆలోచనలు ఉంది. ఇంకోటి మండి బిర్యానీ, ఇలానే చాలా ఉన్నాయండి. మండి బిర్యానీ, మన దుబాయ్ స్టైల్లో ఒక బిర్యానీ, చాలా రకాలుగా చెబుతున్నాను. పన్నీర్ బిర్యానీ, స్టార్టర్స్లో వచ్చేసి ఒక 400 స్టార్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోలు మీకోసమనే కాదు, కొంతమంది రెస్టారెంట్ హోటల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా నా వీడియోలు ఉపయోగపడతాయండి. దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి ₹1 వస్తే ఆదాయం వస్తే నేను ఏదైనా చేయగలుగుతానండి. ప్రజెంట్ అయితే నాకు ఏం ఆదాయం లేదు, షాప్ నుంచి అండి నాకు వచ్చేది. షాపు బంద్ చేసి కూడా మీ కామెంట్ కోసం నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా కించపరిస్తే సారీ అండి, ఏదైనా రిప్లై లేకపోయినా కూడా సారీ అండి. ఎందుకంటే నాకు షాప్ ఉంది కాబట్టి టైం చూసుకొని చేస్తున్నాను. అయినా కూడా ఒక టైం చూసుకొని మీకు రిప్లై ఇస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రాన్స్ ఉడికింది, రైసు నీట్గా అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇంకా ప్రాన్ అనే కాదండి, నమస్తే అండి, ఒక ప్రాన్ బిర్యానీ కాదు, ఇంకా ఏ బిర్యానీలు మీరు కోరుకుంటున్నారు, మీరు ఫుడ్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బిజినెస్ గురించి కూడా నేను కొన్ని ఐడియాస్ చెప్తానండి. మీకు ఐడియాస్ ఫాలో ఇస్తే చాలు. నేను ఏమంటానంటే ఒకటే మాట చెప్తానండి మీకు, ఫుడ్ విషయానికి వస్తే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖర్చు ఎక్కువ పెట్టుకోకండి, ఫ్రాంచైజీల జోలికి మాత్రం వెళ్ళకండి. మీకు టాలెంట్ ఉంటే మాత్రం మీరే గొప్పవారు అవుతారు. నేను ఎలా చేయాలో కొంతమంది నేను ఫుడ్ కూడా అడుగుతున్నారు, నేర్చుకోవాలి. ఇవి చూడండి చాలు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బిర్యానీలు కానీ స్టార్టర్స్ కానీ, నేను ఫాస్ట్ ఫుడ్ గురించి టిఫిన్స్ గురించి కూడా నేను చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.